వెల్కమ్ టు సాక్షి టీవీ. టీజర్ తోనే షేక్ చేస్తున్న పుష్ప 2 రిలీజ్ కి ముందే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. భారత్ లోని 5 భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా మరో దేశంలో వారి భాషలో కూడా రిలీజ్ కాబోతుంది. ఆ లాంగ్వేజ్ లో రిలీజ్ అవుతున్న తొలి తెలుగు సినిమా ఇదే. ఇంతకీ ఆ కంట్రీ ఏది, ఆ భాష ఏంటని అనుకుంటున్నారా? దెన్ వైలేట్ వాట్స్ ద స్టోరీ. పార్ట్ 1 తో పుష్ప సృష్టించిన రికార్డుల గురించి తెలిసిందే. ఇది తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీలోనూ ఒకేసారి రిలీజ్ అయింది. అన్ని భాషల్లోనూ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రకంపనలు సృష్టించింది. ముఖ్యంగా హిందీ మాట్లాడే నార్త్ లోనైతే ఓ పూపేసింది. పుష్ప మేనరిజం, డైలాగ్లకు అక్కడి జనం ఊగిపోయారు. పుష్ప 2 కూడా 5 భాషల్లో ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే ఈ 5తో పాటు మరో లాంగ్వేజ్ లో కూడా రిలీజ్ కానుంది ఈ మూవీ. హిందీ లాగా ఎక్కువ మాట్లాడే భాష బంగ్లా. మన పశ్చిమ బెంగాల్తో పాటు బంగ్లాదేశ్లో కూడా బంగ్లానే మాట్లాడతారు. దీంతో పుష్ప మేకర్స్ ఈసారి దీనిపై కన్నేశారు. ఆ మేరకు పుష్ప 2ను బంగ్లాలో కూడా రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. దీంతో బంగ్లాదేశ్లో విడుదలవుతున్న మొట్టమొదటి తెలుగు చిత్రంగా పుష్ప 2 అరుదైన రికార్డ్ సాధించింది. దీనివల్ల ఇటు బెంగాల్ను కూడా కవర్ చేస్తున్నట్లవుతుంది. ఇప్పటి వరకు బంగ్లాలో రిలీజ్ అయిన తెలుగు సినిమా ఒకటి కూడా లేదు. పుష్ప 2ని బంగ్లాలో రిలీజ్ అవుతున్న మొదటి తెలుగు సినిమా. నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటించిన ఈ మూవీలో ఫహద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగదీష్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అలాగే న్యూస్ రీడర్ దేవి నాగవల్లి కూడా పుష్ప 2లో ఓ పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలొచ్చాయి. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు.